ప్రపంచంలో మ్యారేజ్ చేసుకోకముందు భార్యాభర్త తలంపులు లేవు. ఆ శరీరాలు కూడా తెలియవు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరికి కొన్నాళ్ళు ప్రేమతో ఉంటారు ఒకే భావంతో. తర్వాత మనస్పర్ధలు వస్తుంటాయి. దానికోసం కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకుంటుంటారు. ఎందుకంటే నన్ను భర్త బాధిస్తున్నాడు, నన్ను భార్య బాధిస్తుందని. మరి నీ మనసు నీకు గాఢ నిద్రలో పరమశాంతిని ఇచ్చింది కదా. అక్కడ నీకు భార్య కానీ భర్త కానీ లేదు కదా. మరి గాఢ నిద్రలో నీకు భార్యాభర్త లేదు కదా. మరి ఒక్క తలంపు కూడా లేదు కదా. మరి నిన్ను బాధిస్తున్న మనసుకి నువ్వు డైవర్స్ ఇచ్చుకో ముందు. అప్పుడు గాఢ నిద్రలోలాగా ఆనందంగా ఉంటావు. ఉదాహరణకి ఒక ఫ్యామిలీ వచ్చి డైవర్స్ కోసం నా దగ్గరికి వచ్చింది. స్టోరీ లాగే. వాళ్ళని పడుకోమని చెప్పాను. భోంచేసి హాయిగా పడుకున్నారు. పొద్దున్నే లేచిన తర్వాత మాకు డైవర్స్ ఇప్పిస్తాన్నారు కదా స్వామి, ఎమ్మడే ఆశీర్వదించండి, కోర్టుకి వెళ్తున్నాము అన్నారు. అమ్మ కోర్టుకి వెళ్ళక్కర్లేదు, గాఢ నిధిలో మీకు మనసులే లేదు కదా. మరి మెలకులో మీ మనసుగా బాధిస్తుంది, మీ మనసులకి డైవర్స్ ఇచ్చుకోండి అన్నాను. ఇద్దరు కూర్చొని వాళ్ళ మనసులకి డైవర్స్ ఇచ్చేసుకున్నారు. ఇద్దరు గాఢ నిద్రలోగా ఆత్మస్వరూపంగా ఆనందంగా భార్యాభర్తలు వెళ్ళిపోయారు. ఇది